హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు నిఫ్టీ మన క్లోజింగ్ ప్రైస్ వచ్చి 23,186 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ మీకు ఇక్కడ సపోర్ట్ లెవెల్ చెప్పాను, టెంపరీ సపోర్ట్ లెవెల్ మొన్న ప్రీవియస్ డే వీడియోస్లో చెప్పడం జరిగింది. సో నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట. సో చూడండి, మనం చెప్పిన వీడియో మనం చూసుకుంటే ఈ లెవెల్ కంపల్సరీగా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి ఇమీడియట్గా ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ దగ్గర అయితే పెట్టుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది మొన్న 2 days బ్యాక్. నిన్న అదేవిధంగా ఈ బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్ని మనం ప్రాఫిట్ అయితే ఫస్ట్ ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ అగైన్ మార్కెట్ లోయర్ లోయర్స్ అంటే ఫార్మేషన్ చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఎప్పుడైతే లోయర్ లోయర్స్ ఫార్మేషన్ చేసుకుంటే మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ అనేది ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఏర్పడిందో మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత వెంటనే నేను కాల్ ఆప్షన్ బై చేశాను. మీకు ఇమీడియట్లీ కూడా చెప్పడం జరిగింది మొన్న ప్రీవియస్ డే వీడియోస్లో కూడా. నాకు ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 23,450 వరకు నా టార్గెట్ ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 23,450 వరకు మన టార్గెట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అక్కడితో నాకు కంప్లీట్గా కాల్ ఆప్షన్ అయితే నేను ఎగ్జిట్ అవ్వడం కూడా జరిగింది అన్నమాట కంప్లీట్గా. ఓకే, అయితే మనకి ఈరోజు ఇంటర్డే బేసిక్లో చూద్దాం. ఇంటర్డే బేసిక్లో మన ప్రీవియస్ డే వీడియోస్లో మీకు ఈ లెవెల్ సపోర్ట్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. ఓకేనా, సో కంప్లీట్గా ఈ లెవెల్ ఈ రోజు కూడా మనకి ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ లెవెల్ కంప్లీట్గా ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది టార్గెట్ అయితే నేను కాల్ ఆప్షన్ బై చేయడం జరిగింది. నా టార్గెట్ ఇమీడియట్గా ఈ లెవెల్ దగ్గర నా టార్గెట్ బుక్ చేయడం జరిగింది. మనకు 2 రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ నియర్ ఉన్నాయి. సో దాని గురించి ఈ లెవెల్ దగ్గర నేను ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. మన లెవెల్స్ కంప్లీట్గా మనకి మార్కెట్ 99%, 95% మాత్రం ఉన్న లెవెల్ని రెస్పెక్ట్ ఇస్తుంది మార్కెట్. ఎప్పుడో 5% మాత్రం కంపల్సరీగా ఒక న్యూస్ బేసిక్ మీద ఉంటుంది కాబట్టి 5% కూడాను ఆ న్యూస్ బేసిక్ మీద ఒక్కోసారి స్ప్లిట్ అవుట్ అది మనకి వాలటిలిటీ ద్వారాగా ఈ లెవెల్లో స్టాప్ లాస్ హిట్ అవుట్ ఉంటుంది జరుగుతుంది కదా. అయినా సరే నో ప్రాబ్లం, మనకి 95% యాక్యురసీతో మనం వర్క్ చేసుకుంటున్నాం, అది సరిపోద్ది అనమాట. మార్కెట్ ఎప్పుడైనా 5% మాత్రం కంపల్సరీ ఒకటి మంత్లీలో 1 కానీ 2 కానీ స్టాప్ లాస్ ఇవ్వాల్సిందే మనం. ఎందుకంటే న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వాలటిలిటీ హెవీ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం కొద్దిగా వాల్యూమ్ కూడా జనరేట్ అవ్వదు కాబట్టి మనం సేఫ్ సైడ్గా ఎగ్జిట్ అవ్వడం మంచిదన్నమాట. ఓకే, సో అయితే ఇప్పుడు మనం చెప్పిన వీడియోస్లో మనం చెప్పిన సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా కంప్లీట్గా మార్కెట్ చెప్పిన విధంగానే రెస్పెక్ట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో అయితే రేపు మనకి ఏం జరుగుతుంది, రేపు ఒకసారి మనకి ఇంటర్డే బేసిక్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిక్లో మనం కంపల్సరీగా చూద్దాం. ఒకసారి ఈ లెవెల్ తీసేస్తాను, మీకు అడ్డు వస్తుంది ఈ లెవెల్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంటర్డే బేసిక్లో కంప్లీట్గా మనం చూసుకోవాలంటే మనకి 23 డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం కంప్లీట్గా 23,000 లెవెల్కి ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలి. నాకు ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నా ఫస్ట్ తర్వాత నా టార్గెట్ మాత్రం సో నాకు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫస్ట్ టార్గెట్ మాత్రం 29,050 నా ఫస్ట్ టార్గెట్, తర్వాత 29,000 అయితే నా సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ 29,000 కూడా ఇది బ్రేక్ అయితే మాత్రం 29,850 నా థర్డ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ 3 టార్గెట్లను రేపు ఇంటర్డే బేసిక్లో ప్లే చేసుకుంటాను. అది కూడా డౌన్ సైడ్కి, ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. నాకు కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే నేను ఈ 3 టార్గెట్లు కూడా నేను ప్రాఫిట్ బుక్ చేస్తాను, ట్రై చేస్తాను కదా. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇన్ కేసు అప్సైడ్ మూమెంట్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంప్లీట్గా నాకు 23,300 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత సో ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నా ఇమీడియట్ ఈ తర్వాత టార్గెట్ మాత్రం నాది 23,350 ఫస్ట్ టార్గెట్, 23,400 సెకండ్ టార్గెట్ అప్సైడ్ మూమెంట్ అనేది పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా, ఫైనల్ టార్గెట్ మాత్రం అంతే. ఈ లెవెల్ వరకు అయితే నా ఫైనల్ టార్గెట్ ఇది ఫస్ట్ సెకండ్ అనమాట. ఈ 2 టార్గెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి కొద్దిగా మార్కెట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ ప్రకారంగా వెళ్ళాలి కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా 2 టార్గెట్లు పెట్టుకోవడం జరిగింది. నేను వాలటిలిటీ కారణంగా 2 టార్గెట్లు అప్ సైడ్కి నేను పెట్టడం జరిగింది. డౌన్ సైడ్కి మాత్రం మన టార్గెట్ సైడ్ కంప్లీట్ డౌన్ సైడ్ రావాలి. ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ 23,000 బిలో కిందకి కొద్దిగా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ 23,000 లెవెల్ కిందకి వస్తే మాత్రం నా ఇమీడియట్లీ ఇంకో టార్గెట్ కూడా ఉందన్నమాట. సో మన ఈ ఇంటర్డే బేసిక్ టార్గెట్ సరిపోతే నాకు రేపు. సో ఈ లెవెల్స్ అయితే నేను నా యొక్క వ్యూ అయితే నిఫ్టీలో ఈ రకంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 55,214 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది.
ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగిందన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పాను 55,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం 56,000 దగ్గర అయితే ఒక సెల్లర్స్ అయితే కూర్చున్నారో కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న వచ్చి ఈ రోజు కూడా వచ్చి మనం చూసుకుంటే 55,500 దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందన్నమాట. ఓకేనా, ఈ రోజు ఇంటర్డే బేస్లో చూసుకుంటే అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక స్టెబిలిటీకి ఏర్పాటు చేసిన ట్రై చేస్తుందన్నమాట. అంటే స్టెబిలిటీ అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను. బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీని కంపేర్ చేస్తే మాత్రం నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి మీకు చూపిస్తున్నది కూడా సో చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి కలర్ చేంజ్ చేస్తాను. సరే, సో సపోర్ట్ లెవెల్ ఉంది ఈ లెవెల్. రేపు ఒకవేళ కేసు డౌన్ సైడ్కి వస్తే మాత్రం డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీకి ఈ లెవెల్ అయితే సపోర్ట్ అయితే ఏర్పాటు అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్గా నేనైతే ఒకసారి ఇంటర్డే బేసిక్లో కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరుగుతుంది. ఒకవేళ డైరెక్ట్గా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం 56,000 నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ ఉంది. అలా సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ కొద్ది వరకే మాత్రమే పనిచేస్తామన్నమాట. తర్వాత బ్రేక్అవుట్ అయిపోయే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఇది ఓన్లీ ఇంటర్డే బేసిక్లో ఉపయోగపడే మాత్రమే. అంటే ఇది నాకు తెలిసి 15 నిమిషాల నుంచి ఒక అరగంట లోపు మాత్రమే ఈ లెవెల్ని మనకు సపోర్ట్గా వర్కౌట్ అవుతుంది. అక్కడి నుంచి ఇది సెల్లింగ్ ప్రెజర్ వస్తుందన్నమాట. ఎందుకంటే 56,000 నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 56,000 దగ్గర వెళ్తే మాత్రం డెఫినెట్గా కొంచెం సెల్లింగ్ రావడం వల్ల సెల్లింగ్కి వస్తే మాత్రం డైరెక్ట్గా మనకి టార్గెట్ మాత్రం 1 or 2 డేస్లో అనమాట. ఈ వీక్లో కావచ్చు, నెక్స్ట్ వీక్లో కావచ్చు. అంటే రేపు శుక్రవారం కాబట్టి మంగళవారం ఎప్పుడైనా మనకి ఈ లెవెల్కి వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ 44,000 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. ఒకవేళ 56,000 ఇది రెసిస్టెన్స్ ఉంది. అయితే ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిక్లో మనకి ఒకసారి మనం చూసుకుంటే మాత్రం డౌన్ సైడ్కి మనకి కంప్లీట్గా డౌన్ సైడ్కి రావాలి అంటే 54,700 కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా నా టార్గెట్ 54,550 అయితే ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం ఓవరాల్గా మనకి 54,300 దగ్గర సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ మాత్రం 54,200 డౌన్ సైడ్ అయితే నా టార్గెట్ అయితే ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 2-3 టార్గెట్ అయితే ఉంది. కంప్లీట్గా ఎప్పుడంటే ఈ 54,700కి ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయిన తర్వాత ఓకే. అదేవిధంగా ఒకసారి అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి ఉంటే అప్సైడ్ ఫ్లాట్గా ఓపెన్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి ఉంటే మాత్రం కంప్లీట్గా 55,500 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 55,600 ఫస్ట్ టార్గెట్, 55,800 సెకండ్ టార్గెట్, 55,950 మాత్రం థర్డ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ 3 టార్గెట్లు పెట్టుకోవడం జరిగిందన్నమాట. ఓకేనా. సో ఇది ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ నాకు బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ టార్గెట్ వచ్చేసే అవకాశం పాసిబిలిటీ. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ గ్యాప్ అప్ 55,500 నుంచి 56,000 మధ్యలో ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్ పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఫస్ట్ ట్రేడింగ్ సెషన్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ మనకి ఇవాళ క్లోజింగ్ అయిన లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ నేను కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఓకే. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో కొద్దిగా రాంగ్ బయింగ్ వెళ్ళింది మొన్న అనుకుంటే చెప్పడం జరిగింది ప్రీవియస్ డే వీడియోస్లో. దాని రాంగ్ బయింగ్ని క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా క్యాప్చర్ అయితే చేసుకుంది. ఎందుకంటే మనకి చూడండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అవడం వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అనేది మనకు ఫస్ట్ లెవెల్ కొద్దిగా రికవరీ ఫస్ట్ లెవెల్ అయితే క్యాప్చర్ అయితే చేసుకుంది. ఇప్పుడు సెకండ్ లెవెల్ ఉంది. సెకండ్ లెవెల్ కూడా మనకి క్యాప్చర్ చేసుకోవాలి. అంటే గ్యాప్ డౌన్ ద్వారా క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళి యూటర్న్ అనేది తీసుకుని క్యాప్చర్ అని చేసుకోవచ్చు. ఓకేనా. ఏది రకంగానే క్యాప్చర్ చేయాలి, లేదంటే స్పైక్ మూమెంట్ వరకు మార్కెట్ మార్నింగ్ క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ యొక్క మన క్యాప్చరేషన్ మాత్రం 8 రకాలుగా ఉంటుంది అన్నమాట మార్కెట్లో క్యాప్చర్ చేసుకునే పద్ధతి. ఈ 8 రకాల్లో ఏ రకమైనా సరే మార్కెట్లో క్యాప్చర్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మార్కెట్ అది వాలటైలిటీ ద్వారా చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసుకోవడం జాగ్రత్త డేటాస్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.